2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అమ్మా గారు. నమస్తే అమ్మా. ఈసారి రథసప్తమి ఏ రోజు వస్తుంది? అండ్ అలాగే చాలా మంది కూడా ఏదైనా అనారోగ్యంతో కనుక ఇబ్బంది పడుతూ ఉన్న, ఐశ్వర్యం గురించి ఇబ్బంది పడుతున్న వాళ్ళు సూర్య భగవాన్ని కనుక మనం పూజిస్తే బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. సో ఎస్పెషల్లీ ఎవరైనా కూడా అనారోగ్యంతో కనుక ఇబ్బంది పడుతున్న వాళ్ళు సూర్య భగవాన్ని ఆ రోజు కనుక పూజించాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. జనవరి 25వ తారీఖు మాఘమాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చేటువంటి సప్తమినే రథ సప్తమిగా మనం పూజిస్తూ ఉంటాము. ఆ రోజున సూర్య భగవానుని స్తోత్రించడం కానీ, ప్రార్థించడం కానీ, పూజించడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ 2026 సంవత్సరంలో కూడా ఈ రథసప్తమి అనేటువంటిది రేవతి నక్షత్రంలో రావడం చాలా విశేషం అండి. ఎందుకు రేవతి నక్షత్రంలో రావడం విశేషం? ఎవరికైనా సరే సూర్య భగవాను ఆరాధన చేసేటువంటి వాళ్ళు ఎవరైనా తేజస్సు కోరుకుని చేస్తారు, విద్యను కోరుకుని చేస్తారు, ఆరోగ్యాన్ని కోరుకుని చేస్తారు. ఆరోగ్యము అనేటువంటిది ఎప్పుడు కూడా సూర్యుడి చేతిలో ఆధీనంలో ఉంటుంది. అందుకే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. అయితే ఇక్కడ జనరల్లీ చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటి అంటే, ఆరుద్ర నక్షత్రం ఎవరిది అంటే శివుడిది, తర్వాత హస్త నక్షత్రం ఎవరిది అంటే వినాయకుడిది, స్వాతి నక్షత్రం ఎవరిది అంటే నరసింహస్వామిది, అలా రేవతి నక్షత్రము శని భగవానుడిది. సో శని భగవానుడి యొక్క నక్షత్రంలో ఈ యొక్క రథసప్తమి కలిసి రావడం, పైగా ఆదివారం రావడం చాలా విశేషం అండి. దీనివల్ల వాత దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, ఏలినాటి శని దోషంతో కానీ, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, జాతకంలో ఉండేటువంటి శని, ఎస్పెషల్లీ శని ఏ రకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఇస్తారండి జాతకాల్లో? వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందులు ఇస్తారు. డిస్క్ బల్జ్ అవ్వడం కానీ, స్లిప్ డిస్కులు ఉండడం కానీ, సయాటికా కానీ, స్పాండిలైటిస్ కానీ, వాతము, వాపులు, జాయింట్ పెయిన్స్ కానీ, లేకపోతే ఈ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉండడం కానీ, డయాబెటీస్ కావచ్చు. అంటే వారి యొక్క దృష్టి వీక్షణ బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. ఫ్యాటీ లివర్ కొంతమందికి ఉంటుంది, అది శని యొక్క ప్రాబ్లం వల్లే వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే ఎముకలు విరిగిపోవడం, ఎందుకంటే రవి బోన్స్కి కారకుడు, మధ్య బోన్స్కి కారకుడు అనమాట. సో అక్కడ రవి అండ్ ఆదివారము అండ్ యొక్క రేవతి నక్షత్రం యొక్క కలయిక వల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రథసప్తమిని మిస్ అవ్వద్దు. తరువాత విషయం ఏంటి అంటే, అసలు రథసప్తమి నాడే ఎందుకు ఆచరించాలి అంటే, ఆ రోజున సూర్య భగవానుడు తన 7 గుర్రములతో కలిసినటువంటి రథాన్ని అప్పటి వరకు దక్షిణ దిశలో ప్రయాణం చేసేటువంటి దిశలో ఉన్నప్పటికీ ఆ రోజు లగాయతు పూర్వ ఉత్తర దిశలోకి, ఇంతకు ముందు వలె మళ్ళీ ఉత్తర దిక్కులోకి ఆయన ప్రవేశిస్తారు. ఇది వినగానే చాలా మందికి గుర్తొస్తూ ఉంటుందండి. ఇంట్లో రథసప్తమి నాడు ప్రతి ఒక్కరూ కూడా చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ యొక్క చిక్కుడు కాయలతో తయారు చేసిన రథాన్ని ఉత్తర దిశలో లాగుతూ ఉంటారండి. మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు. ఆ రథాన్ని లాగడం, చిన్నపిల్లలతో కూడా ఆ రథాన్ని లాగించడం చేస్తూ ఉంటారు. అది ఎందుకు అంటే, మహర్షులు ఆ కాస్మిక్ ఎనర్జీని కానీ, ఆ ప్రకృతిలో జరిగేటువంటి కాస్మిక్ చేంజెస్ అన్నీ కూడా మన ఇంట్లోకి తీసుకుని వచ్చి చిన్నపిల్లలకి కూడా అర్థమయ్యే విధంగా చేయడానికి చేసేటువంటి పని అండి. సో ఆ చిక్కుడు కాయల్ని ఉత్తర దిశలోకి రథం లాగుతారు. ఎందుకు? ఆ రోజున నక్షత్ర సమూహాలన్నీ కూడా రథము యొక్క ఆకృతిలో ఉత్తర దిక్కుకు ప్రయాణం చేయడం మనకి కనబడుతూ ఉంటుంది. సో అందుకే ఆ దిశలో ఉత్తర దిక్కుకు ప్రయాణం చేయడము అని అంటే అత్యంత పుణ్యప్రదమైనటువంటి సమయం అన్నమాట. ఆ సమయంలో రథసప్తమి నాడు మంత్ర స్వీకారము చేసుకున్న, మంత్ర సాధన చేసిన, మంత్ర ఉపాసన చేసిన, లేకపోతే భగవంతుణ్ణి అర్చించిన, పూజించిన అపారమైనటువంటి శక్తి ఉత్పన్నం అవుతుందండి. అండ్ అలాగే ఉమ్మగారు, మీరు అన్నట్టుగానే ఇంట్లో ఉండి ఎవరైనా కూడా సూర్యున్ని జపించాలి, సూర్య ఏదైతే మంత్రం అన్నారో, ఇంతకీ ఏ మంత్రం జపిస్తే ఆ రోజు మనకి శుభ ఫలితాలు కలుగుతాయంటారు? తప్పకుండా అండి. ఒకవేళ మీకు సౌకర్యం ఉండి చదవగలిగేటువంటి ఓపిక కానీ, లేకపోతే చదవగలిగే సామర్థ్యం మీకుంటే, ఆదిత్య హృదయం కంటే గొప్పదైనటువంటిది కలియుగంలో లేదండి. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేశారు. సో ఒకవేళ మీరు చదవగలిగితే సూర్యోదయం అయ్యేటువంటి సమయానికి నిద్రలేచి స్నాన సంధ్యావందనాదులు పూర్తి చేసుకుని సూర్యుడికి అర్ఘ్యప్రదానాన్ని ఇస్తూ నేను చెప్పినటువంటి మంత్రాన్ని అక్కడ జపం చేయండి. ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నంతు మహేశ్వరం, సాయంకాలే స్వయం విష్ణు, త్రిమూర్తస్తు దివాకర. అంటే ఉదయం ఆయన యొక్క స్వరూపం బ్రహ్మదేవుడితో సమానం అండి. మధ్యాహ్నంతో మహేశ్వరం, మధ్యాహ్నం వేళ బగబగమండేటువంటి రుద్రుల్లాగా ఆయన తాండవం చేస్తూ ఉంటారు.
సాయంకాలే స్వయం విష్ణు. సాయంత్రం వేళ మనం చూస్తే ఆకాశంలో మబ్బుల చాటులో ఉండేటువంటి సూర్యుడు అందంగా ఎర్రటి స్వరూపంలో బాగా అలంకారంతో కనబడుతూ విష్ణు స్వరూపంగా దర్శనమిస్తూ ఉంటారు. సో ఆ యొక్క ఆకృతి ఉన్నటువంటి ఆ స్వరూపమైనటువంటి సూర్య భగవానుడికి 3 సార్లు అర్ఘ్య ప్రదానాన్ని సమర్పించి ఆదిత్య హృదయాన్ని చదవడము లేకపోతే వినడము చేయండి. తరువాత దగ్గరలో ఉండేటువంటి ఆలయంలో ఎక్కడైనా సూర్య నమస్కారములు ఆచరిస్తూ ఉంటే తప్పకుండా వెళ్ళి అక్కడ తీర్థ ప్రసాదములు స్వీకరించండి. ఇది తప్పకుండా చేయండి. మంచి ఆరోగ్యము అనేటువంటిది లభిస్తుంది. దీంతో పాటుగానే సూర్య భగవానుడు చక్షువులకి కారణం అండి, అంటే కంటి సమస్యలకి. సో దీర్ఘకాలికంగా ఇబ్బంది పడేటువంటి కంటి సమస్యలు ఉన్నవాళ్ళు కూడా సూర్య భగవానుడి యొక్క ఆరాధన వల్ల కంటి సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశము కల్పిస్తారు. అండ్ అలాగే ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఎస్పెషలీ ఈ రథ సప్తమి రోజు ఎవరైనా కూడా ఏ రాశి వాళ్ళకు ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవాలి అంటారు? తప్పకుండా అండి. మొన్న జరిగినటువంటి మకర సంక్రాంతి, సో మనం చూసుకుంటే రవి ట్రాన్సిట్ని ఎప్పుడు కూడా మనం సంక్రమణ తిథి అంటామండి. అందులో మకర సంక్రాంతి అని ఎందుకు పిలుస్తామంటే మకరంలోకి వెళ్ళిన తర్వాతనే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది కాబట్టి. సో ప్రతి నెల రవి ట్రాన్సిట్ జరుగుతూ ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ రథసప్తమికి రవి ఎక్కడ ఉంటారండి? మకర రాశిలో ఉంటారు. ఈ మకర రాశిలో ఉండడం వల్ల 4 రాశుల వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. మిగతా రాశుల వాళ్ళకి మిశ్రమ, సామాన్య, ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి. ఏ రాశుల వాళ్ళకి బాగుంటుంది? మేషరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి. ఈ 4 రాశులు తప్ప మిగతా అన్ని రాశుల వాళ్ళు కూడా రవికి సంబంధించిన పూజలు కానీ సూర్య భగవాను ఆరాధించడం కానీ ప్రార్థించడం కానీ చేయవలసిందే. ఎందుకంటే మిగతా 8 రాశుల వాళ్ళకి పనుల్లో ఆటంకాలు లేకుండా వెళ్ళాలి అన్నా, సకాలంలో విజయాలు పొందాలి అన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి అన్నా, శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలనుకున్నా, పదవి యోగము, ఉద్యోగ ప్రాప్తి అన్నీ కూడా సూర్య భగవానుడి యొక్క ఆధీనంలోనే ఉంటాయండి. సో తప్పకుండా మిగతా 8 రాశులు అయినటువంటి వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, తులారాశి, ధనస్సు రాశి, మకర, కుంభరాశి వాళ్ళందరూ కూడా సూర్య భగవాను ఆరాధించండి, పూజించండి. మీ జాతకంలో, వ్యక్తిగత జాతకంలో రవి కానీ శని కానీ 12వ స్థానము, 6వ స్థానము, షష్ఠ శని ఎవరైనా ఉంటే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారండి. 6వ స్థానంలో కేతు ఉంటారండి. కొంతమందికి ట్రిక్కీ హెల్త్ ఇష్యూస్ అనమాట. అంటే క్యాన్సర్ 4th స్టేజ్ వచ్చేంత వరకు కొంతమందికి తెలియదు. అలా ఎందుకు తెలియదు అంటే 6వ స్థానంలో కేతు ఉన్నప్పుడు వచ్చిందన్న విషయం కూడా తెలియకుండా ఏదో చిన్న నొప్పే కదా, చిన్న బాధే కదా అని మందులు వాడుకుంటూ గడిపేసి ఆఖరి నిమిషంలో ఇబ్బంది పడే విధంగా చేస్తూ ఉంటారు. సో జాతకాన్ని గమనించుకుని రథసప్తమి నాడు ఆచరించాల్సినటువంటి పరిహారములు ఇంట్లో తప్పకుండా చేయండి. అద్భుతమైన ఫలితాలు అనేటువంటివి కనబడతాయి. మీరు అన్నట్టుగానే ఉమ్మగారు, ఎవరికైనా కూడా ఎస్పెషలీ సూర్యగ్రహణం కనుక బలంగా కాకుండా వీక్గా ఉంటే అలాంటి వారు ఈ రథసప్తమి రోజు ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందంటారు? తప్పకుండా అండి. ఈ రథసప్తమి నాడు ముఖ్యంగా సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వడం ఒకటండి, రెండోది ఆదిత్య హృదయం చదవడం ఒకటి, మూడోది ఏంటి అంటే సూర్య భగవానుడి యొక్క చిత్రపటానికి లేదా విగ్రహానికి షోడశోపచార పూజ అనేటువంటిది నిర్వహించండి. అంటే 16 సేవలతో ఉపచారములతో స్వామిని పూజించడము. తరువాత ఆయన కోసం పరవాన్నము వండి నివేదనగా పెట్టండి. సో ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కేవలం మనం పెట్టేటువంటిది సూర్య భగవానుడికి ఏదో అర్పించడం కాదండి. ఇక్కడ ఏంటి అంటే సూర్యుడి యొక్క శక్తి జ్యోతిష శాస్త్రానికి మూలం. గాయత్రి అంటే సూర్య భగవానుడి యొక్క శక్తేనండి. సో ఏదైనా సరే మీ జీవితంలో తేజస్సు కావాలి, ఆ విజయ పరంపర అనేటువంటిది చూడాలి అంటే సూర్య భగవాను అర్చించిన వాళ్ళే ప్రతి ఒక్కరూ కూడా. సో మీ మనసా వాచా కర్మణ ఏదో ఒక విధంగా స్వామికి ఏదో ఒక నైవేద్యము, అది ద్రవ పదార్థములు ఉంటే చాలా మంచిది. సో ద్రవ పదార్థములు పెట్టి స్వామిని పూజించడం, 3 పూట్ల సంధ్యావందనం చేసేటువంటి వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు చేయండి, లేకపోతే 3 పూట్ల అర్ఘ్య ప్రదానం అనేటువంటిది ఇవ్వండి. థ్యాంక్ యూ అమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.